ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్ షాపింగ్ మాల్స్ వద్ద తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. వ్యాపారుల సౌలభ్యం కోసం వినియోగదారుల వాహనాలను రోడ్లపై ఉంచి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగజేస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్న తీరుపై డి న్యూస్ ప్రత్యేక కథనం. కర్నూలు రోడ్డులోని లలిత జ్యువెలరీస్, సిఎంఆర్ షాపింగ్ మాల్, లక్కీ షాపింగ్ మాల్, మలబార్ జ్యువెలరీస్, బిఎంఆర్ ఆభరణ్, ఖజానా జ్యువెలరీస్, ఆర్యభవన్, జోయా లుక్కాస్, తనిష్క లాంటి పెద్ద పెద్ద షాపులు ఈ ప్రాంతంలోనే నెలకొని ఉన్నాయి. షాపింగ్ మాల్స్ పెరిగినా రోడ్లు మాత్రం అలానే ఉండటంతో ట్రాఫిక్ సమస్య నిరంతరాయంగా ఏర్పడుతుంది. షాపు యజమానులు పార్కింగ్ ప్లేస్ ఉన్నప్పటికీ వినియోగదారులకు సౌకర్యం కల్పించినట్లుగా చూపిస్తూ రోడ్లపైనే 4 చక్రాల వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు అడ్డంగా పెట్టి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎంత నివారించినప్పటికీ ఏదో ఒక సమయంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగించడంతో ఆర్టీసీ బస్సులు డిపోకు వెళ్లేవి, డిపో నుంచి బయటకు వచ్చే సమయాల్లో కర్నూలు రోడ్డు నిత్యం రద్దీతో కొనసాగుతుంది. ట్రాఫిక్ సమస్యపై సిఐ పాండురంగారావు షాపుల ముందు వాహనాలు నిలిపితే చర్యలు తీసుకుంటామని అన్నారు. షాపు యజమానులు వారికి కేటాయించిన పార్కింగ్ స్థలంలో మాత్రమే వాహనాలు పెట్టుకునే ఏర్పాట్లు చేసుకోవాలని, అలా కాకుండా వ్యాపారులు వారి సౌలభ్యం కోసం దుకాణాల ముందు వాహనాలు నిలిపి వ్యాపారాలు నిర్వహిస్తే ఖచ్చితంగా షాపు యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు.